శరీరానికి నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే వాటిలో కాఫీ, టీలు ముఖ్యమైనవి. అయితే నిత్యం మనం తాగే కాఫీ, టీల కన్నా బ్లాక్ టీని ఎక్కువగా తాగితే దాంతో మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చని కూడా సైంటిస్టులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలు, చక్కెర లాంటివి కలపకుండా కేవలం టీ పొడి వేసి మరిగించాలి. మరిగాక వచ్చే డికాక్షన్ నే బ్లాక్ టీ అంటారు. దాన్ని తాగితే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయంటే, బ్లాక్ టీని నిత్యం తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు, యాక్టివ్ గా పనిచేస్తారు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. బ్లాక్ టీలో ఉండే టానిన్స్ జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి, పలు రకాల విష పదార్థాలను జీర్ణాశయం నుంచి తరిమివేస్తాయి. గుండె జబ్బులున్నవారు నిత్యం బ్లాక్ టీ తాగితే కరోనరీ ఆర్టరీ డిస్ఫంక్షన్ అనే సమస్య తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు బ్లాక్ టీ తాగినా గుండె జబ్బులు రావు. డయేరియా సమస్యతో సతమతమవుతున్న వారు 1 కప్పు బ్లాక్ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి బ్లాక్ టీ గట్టెక్కిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతూ ఉంటే ఆయా సమస్యలు మాయమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచే గుణాలు బ్లాక్ టీలో పుష్కలంగా ఉన్నాయి. బ్లాక్ టీ తాగడం వల్ల అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. పొగ తాగే వారిలో వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి నుంచి బ్లాక్ టీ రక్షిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతూ ఉంటే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయట. బ్లాక్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణతులను వృద్ధి చెందనియ్యవు. చర్మం రక్షింపబడాలంటే నిత్యం 1 కప్పు బ్లాక్ టీ తాగాలి. చర్మ సమస్యలు ఉన్నవారు బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో వెంట్రుకలు కూడా సంరక్షించబడతాయి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, దృఢంగా మారుతుంది. మధుమేహం ఉన్నవారు బ్లాక్ టీ తాగితే వారి రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. దంత సమస్యలతో బాధపడేవారు నిత్యం 1 కప్పు బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.